హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ రొటీన్గా చేసుకునే ఇంటి పనులే చూపించాను ఇప్పటిదాకా. పనంతా అయిపోయిన తర్వాత ఉన్న కొంచెం ఫ్రీ స్పేస్లో ఏం చేస్తామో చూపించేస్తాను. ముందైతే పనంతా అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి మంచిగా నార్మల్ మిక్సీ జార్లోని చక్కెరకెళ్ళి జ్యూస్ చేశాను. చాలా బాగా వచ్చింది. మా ఫ్రిడ్జ్ చూసి దడుచుకోకండి, నాకు ఒక చెడ్డ అలవాటు ఉందన్నమాట. ఇది క్లీన్ చేద్దామని పక్కన పెట్టుకున్న తర్వాత అంటే ఆఫీస్ వర్క్ మీద ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే ఒక 4 రోజులు అటు ఇటుగా లేట్ అయింది అనుకోండి, 4 రోజులు దాన్ని ఇంకా చెండాలని చేయడం అసలు పట్టించుకోవడం చేస్తాను. ఏదో ప్యాకెట్ ఓపెన్ ఫ్రిడ్జ్ అంతా పడింది అనమాట, అదంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేశాక ఇలా ఉంది. మరీ అద్దంలాగే మెరవదులేండి, ఎందుకు మెరుస్తుంది, కొత్తది కాదు కదా. 12 ఏళ్ళు అయింది మా పెళ్ళి అయినప్పుడు తీసుకున్నాము. అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా చేశాక టీవీలో లిటిల్ సోల్జర్ సినిమా పెట్టుకొని చూసుకున్నాం అనమాట. ఇతను నాకులాగే ఎమోషనల్ అనమాట. ఏ ఏడుపు సీన్ వచ్చినా ఏ సినిమా అయినా ఏడ్ చేస్తుంటాడు. అయితే నైనస్టీ కూడా ఫస్ట్ టైం సినిమాకి బాగా కనెక్ట్ అయ్యి అది కూడా ఏడ్ చేసింది అనమాట. వాళ్ళు అలా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుందిలే, కానీ నా లోపల కూడా అదే ఫీలింగ్. మనం అంటూ లేని రోజు పిల్లలు ఏమైపోతారు అనే ఆలోచన వచ్చినా కూడా చాలా భయం వేస్తుంది. దేవుడికి ఒకటే దండం పెట్టుకుంటానండి, వాళ్ళు త్వరగా పెద్దగా అయిపోవాలి, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలి. అది క్రియేట్ అయ్యేదాకా మేము ఇలాగే ఉండాలని దండం పెట్టుకుంటూ ఉంటాను.